నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ప్రస్తుతం బాసరా ట్రిపుల్ ఐటీలో ప్రశాంతత నెలకొందని, విద్యార్థులు పరీక్షలు రాస్తూ చదువుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. కొన్ని రూమర్స్ వల్ల అలజడి నెలకొందని, దాంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. సుమారు 300 మందికి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని, ఇకపై రూమర్స్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యార్థి నాయకులను హెచ్చరించారు. సెలవులకు వెళ్ళారు, కొంతమంది వస్తున్నారు. సో రొటీన్ నడుస్తూ ఉంది. ఏ రకమైన అలజడి లేదు. ఇంత ఫోర్స్ ఎందుకు పెట్టామంటే రకరకాల వదంతులు విని చాలా మంది వచ్చి ధర్నా చేయడానికి ఉన్నారు అనేసి మేము ఫోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేశాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఏ రకమైన ప్రాబ్లం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. వివాదాలకు అడ్డగా మారింది కదా అని పబ్లిక్ లో టాక్ ఉంది. దానికి కారణం ఏంటిది? అసలు వివాదాలకి అడ్డగా మారుతుంది అని చెప్పి పబ్లిక్ లో రూమర్స్, అది మీరే చెప్పాలి. పబ్లిక్ లో రూమర్స్ ఉన్నాయి. దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే ఈసారి ఎవరైనా దీని గురించి కథలు, కల్పిత కథలు, రూమర్స్ సృష్టిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కంపల్సరీ. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. తెలంగాణలో ఉండే క్రీమ్ ఆఫ్ తెలంగాణ వచ్చి పిల్లలంతా ఇక్కడ చదువుకుంటారు. 10 GPA వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్ వస్తుంది. అట్లాంటిది ఇది మన ప్రైడ్ ఆఫ్ తెలంగాణ బాసరా ట్రిపుల్ ఐటీ అంటే. దీనికి బాసరా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంత ప్రశస్తి ఉన్న ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని పేరు మనం చెడగొట్టొద్దు. రంగారెడ్డి జిల్లా